డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. జగన్మోహన్ రెడ్డి అమరావతి చట్టబద్ధత కలుగుతున్న సమయంలో మావిగన్ అనే ఒక కొత్త ప్రతిపాదన తీసుకొచ్చాడు. దీని మీద విపరీతంగా ఇక దేశంలో ఎక్కడా జరగనన్ని ట్రోల్స్ జగన్మోహన్ రెడ్డి మీద జరుగుతూ ఉంటే దాన్ని ప్రతిగా మావిగన్కి మనం విస్తృతమైన ప్రచారం కల్పించాలి, దానికి పాజిటివ్గా ఉండే విధంగా ఏదో ఒక ప్లాన్ చెయ్యాలి అని ఒక పథక రచన చేశారు. దానికి గాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మరి డీయాక్టివేట్ అయిన సోషల్ మీడియాలో ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, యూట్యూబ్ అకౌంట్లను కానీ ఆల్రెడీ మరి స్తబ్దుగా ఉంటున్న ఈ కార్యకర్తలు వీళ్ళందరినీ కొంచెం ఉత్సాహపరిచి మావిగన్ మీద పాజిటివ్గా మనం వీడియోలు లేకపోతే పోస్టులు పెట్టాలి, దీని మీద పాజిటివ్ రియాక్షన్ తీసుకొని రావాలి అనే ప్రయత్నం చేయడానికి విస్తృతంగా అన్ని నియోజకవర్గాల్లోనూ ఈ వైసీపీ కార్యకర్తల్ని ఆ నాయకులు కలుస్తూ ఉంటే వాళ్ళని చీకొట్టే పరిస్థితి ఈ రోజున వైసీపీ కార్యకర్తలు ఉన్నారు. ఎందుకని ఇలా జరిగింది అనంటే, అమరావతి అనే తేనె తొట్టని కదిల్చిన జగన్మోహన్ రెడ్డి దానికి ఏ అంతు దరి ఫస్ట్లోనే చేయలేకపోయాడు. 3 రాజధానుల అంశం ఈ రోజున ఈ మావిగన్కి బాగా అడ్డమై కూర్చుంది. చేయదలుచుకుంటే మరి మావిగన్ని ఆ రోజే చేసి ఉండాల్సింది కదా. మరి ఆ రోజున 3 రాజధానులు అన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతోటి మేము కూడా విస్తృతంగా ప్రచారం చేశాం. అటు వైజాగ్ ఉత్తరాంధ్రకి, ఇటు కర్నూలు రాయలసీమకి, ఇంకా అమరావతిని కూడా మేము యాక్సెప్ట్ చేస్తున్నాం, ఇక్కడ లెజిస్లేటివ్ క్యాపిటల్ ఇక్కడే ఉంటుంది కాబట్టి అమరావతిని కూడా మేము వదిలిపెట్టాం అనే రకంగా ఆ రోజున అందరం ప్రచారం చేశాం. ఇప్పుడు ఉత్తరాంధ్ర ఏమైపోయింది, రాయలసీమ ఏమైపోయింది, మావిగనని 3 ఊర్లకి 3 ప్రాంతాల నుంచి 3 ఊర్లకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు కుదించుకోవాల్సి వచ్చింది అని ప్రశ్నిస్తూ ఉంటే దానికి ఎవరి దగ్గర సమాధానం లేదు. కాకపోతే మావిగన్ మీద ఎంత పెద్ద ట్రోలింగ్ జరుగుతుందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా తెలిసిపోయింది. దానికి గాను ఇప్పుడు ప్రతిగా దాన్ని కొంచెం పక్కదో పట్టించడానికి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చిన ఈ రాధాకృష్ణ కొత్త పలుకు మీద వీళ్ళందరూ గరం అయిపోయి అసలు ఏబిఎన్ ఆఫీస్ పైన దాడికి కూడా వెళ్ళారు. ఆ దాడులకి ఆంధ్రజ్యోతి ఆఫీసులు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడ మొత్తం నిరసన తెలియజేయటం కోసం వైసీపీ కార్యకర్తలను కూడా పిలిస్తే రాష్ట్రంలో ఎవ్వరూ బయటకు రాలేదు. కేవలం ఆ పెద్ద నాయకులు జోగి రమేషో, అంబటి రాంబాబు ఇలాంటి వాళ్ళు మాత్రమే ఏబిఎన్ హెడ్ ఆఫీస్ దాకా వెళ్ళగలిగారు. కానీ మిగతా కింద స్థాయిలో ఉన్న ఏ కార్యకర్త కదలలేదు. దీనికి గల కారణం ఏమిటి అని అంటే, ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి చెప్పిన ఈ మావిగన్ ఒకటే. దీన్ని మరి కేవలం అమరావతి పక్కనున్న ఈ 3 ఊర్లకి ఎందుకు కుదించవలసి వచ్చింది రాజధాని? మరి రాజ్యాంగంలోనే అసలు రాష్ట్రాలకు రాజధాని అనేది లేదన్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఇలాగ 3 ఊళ్ళతోటి మావిగన్ అనే కొత్త రాజధాని ప్రతిపాదన తీసుకురావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది కూడా ఇప్పుడు వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. దీంతో పాటుగా ఇక ప్రజల్లోకి వెళ్తే మేము ఏదైనా ఒక పోస్ట్ పెడితే దాని కింద వచ్చే నెగిటివ్ కామెంట్స్ని మేము తట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం. గతంలో అయితే మరి వాళ్ళు అధికారంలో ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి కోసం ఏ పోస్టులు పెట్టినా, ఎవరైనా దాని కింద నెగిటివ్ కామెంట్ పెడితే వాళ్ళ మీద దాడులకు వెళ్ళినా చాలా రకాలుగా ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త జగన్మోహన్ రెడ్డి భుజాల మీద మోసాడు. కానీ జగన్ తీసుకున్న విధానాలు మొత్తం తప్పుడు నిర్ణయాలే అని 11 సీట్లకు పరిమితమైన దగ్గర నుంచి ఆ తర్వాత ఇక వాళ్ళల్లో ఉత్సాహం రేపటానికి రప్ప అనే కొత్త సంస్కృతి తీసుకొని రావటం, ఎదురొచ్చిన వాళ్ళందరినీ తొక్కుంటా వెళ్ళిపోతామని ఉత్సాహపరిచే ఈ కొన్ని కార్యక్రమాలు ఇవన్నీ చేపట్టడం ఇవన్నీ బాగానే ఉన్నప్పటికీ అమరావతిని కేవలం వ్యతిరేకించడం కోసమే ఈ మావిగన్ అనే దాన్ని జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు. అందున అసలు ఎవరి ఈ మావిగన్ ప్రతిపాదన జగన్మోహన్ రెడ్డికి చెప్పింది అనే ఒక ప్రశ్న కూడా ఈ రోజున వైసీపీ కార్యకర్తలు బయలుదేరింది. అసలు సజ్జల రామకృష్ణారెడ్డి స్క్రిప్ట్ ఇస్తాడు, జగన్మోహన్ రెడ్డి దాన్ని చదువుతాడు అనే ఒక అపవాదం అయితే వాళ్ళ మీద ఉన్నప్పటికీ అసలు ఆ స్క్రిప్ట్ ఇచ్చింది ఎవరు అని ఈ రోజున వైసీపీని మోస్తున్న అనలిస్టులు కావచ్చు, వాళ్ళ కోసమే పనిచేస్తున్న కొంతమంది సోషల్ మీడియా కార్యకర్తలు కావచ్చు, అందరూ ఆ స్క్రిప్ట్ ఇచ్చిన వెధవేవుడు అనే దగ్గర దాకా వచ్చింది. దాని మీద అనేక రకాలుగా వాళ్ళు కూడా వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు.
ఈ వైసీపీకి కొమ్ము కాసే ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు మొత్తం ఈ మావిగన్ మీద ఎటువంటి మాట మాట్లాడలేని పరిస్థితికి వెళ్ళిపోయారు. ఇక కేఎస్ ప్రసాద్ లాంటి వాళ్ళు, లేకపోతే జర్నలిస్ట్ సాయి లాంటి వాళ్ళు మావిగన్కి వ్యతిరేకంగా మాట్లాడుతూ కూడా కొన్ని వీడియోలను కూడా రిలీజ్ చేయడం జరిగింది. అంటే సాక్షి మీడియాలో మాట్లాడుతున్నప్పుడు ఇలాంటి జర్నలిస్టులు మొత్తం కొంచెం పాజిటివ్గా మాట్లాడినా, బయట కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు వేరే ఛానల్స్లో మాట్లాడుతూ ఉన్నప్పుడు, యూట్యూబ్ ఛానల్స్కి ఇంటర్వ్యూలు ఇస్తున్నప్పుడు ఈ మావిగన్ అనే ప్రతిపాదనతో జగన్మోహన్ రెడ్డి కొంప ముంచేశాడు. అసలు జగన్మోహన్ రెడ్డిని తప్పుదోర పెట్టిస్తున్నారు. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కోవత్తులు ఉన్నారు, వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని తప్పుదోవ పట్టించి ఇలాగ ఇప్పుడు పాతాళానికి దిగిపోయే విధంగా చేశారనేది కూడా వాళ్ళు ఒక పక్కన వాదిస్తూ ఉంటే, వాళ్ళని ఎత్తి చూపిస్తూ నిన్ననే నాకు ఒక ఆడియో కాల్ ఒకటి వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు అక్కడున్న ఇన్ఛార్జి ఫోన్ చేసి, మీ ఎక్కడెక్కడ ఏ ఫేస్బుక్ అకౌంట్లు ఉన్నాయో డీయాక్టివేషన్లో ఉంటాయి వాటిని తిరిగి యాక్టివేట్ చేయించడానికి, లేదు స్తబ్దుగా ఎవరైనా ఉంటూ వాళ్ళు ఎటువంటి యాక్టివిటీస్లో పాల్గొనకపోతే వాళ్ళందరినీ కూడా కలిసి వాళ్ళందరితో పాటు ఈ మావిగన్ మీద ఒక పాజిటివ్ ప్రచారం మనం చేద్దాం. ప్రతి నియోజకవర్గంలోనూ ఇది ఎలా చేస్తూ ఉంటే ఆ నెగిటివ్ ట్రోల్స్ వీటన్నిటికీ ధీటుగా మనం సమాధానం చెబుదామంటే ఏం సమాధానం చెప్పాలి, ఎందుకు సమాధానం చెప్పాలి? గతంలో మనం 3 రాజధానులు అన్నది ఈ రోజున 3 ఓర్లకి ఎందుకు పడిపోయింది అది అని వాళ్ళు తిరిగి ప్రశ్నిస్తూ ఉంటే ఏ సమాధానం చెప్పలేని పరిస్థితి ఇప్పుడు ఇన్ఛార్జీలకు వచ్చి కూర్చుంది. అది అలా కాదు, రేపు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తాడో ఆయన ఇష్టం. ఆయన ఆ రోజుకి వేరే కొత్త ప్రతిపాదన చేస్తూ మళ్ళీ కొత్తగా వేరే రాజధాని తీసుకొని రావచ్చేమో అని అంటే, మరి అమరావతికి చట్టబద్ధం చేయడం కోసం పార్లమెంట్లో బిల్లు పెట్టడం, లోక్సభ రాజ్యసభలో ఆమోదం పొందటం, ఈ రోజున రాష్ట్రపతి ఆమోదం పొందితే దాన్ని ఎలా మీరు మారుస్తారు అని కూడా ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు పైనున్న నాయకులు ఏం చెబితే అది చేయటానికి తెగబడిపోయిన వైసీపీ కార్యకర్తలు మొత్తం ఈ రోజున తలెత్తుకోలేని పరిస్థితి తీసుకొచ్చి పెట్టాడు జగన్మోహన్ రెడ్డి ఈ మావిగన్ తోటి. ఇలాంటి ఒక పరిస్థితిలో ఇప్పుడు మేము బయటకు వెళ్ళి ఇలాంటి పోస్టులతోటి కానీ, లేదు దీనికి పాజిటివ్ ప్రచారం చేయటానికి కానీ పూనుకుంటే మళ్ళీ తిరిగి మాకు ఎలాంటి రిటార్ట్ ఎదురవుతుంది? అసలు జగన్మోహన్ రెడ్డి 2029లో గెలవటం అనేది అసాధ్యం అనేది ఈ ఒక్క మావిగన్ ద్వారానే తెలిసిపోతా ఉంది. ఇక మా పరిస్థితి ఏమిటి? ఎప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డిని మోసుకుంటూ తిరుగుతూ ఆయన చేస్తున్న ఈ దిక్కుమాలిన పనులన్నింటినీ కూడా మేము వాటికి అనుగుణంగా ప్రచారం చేస్తూ ఉంటే ఇక ప్రజలు మమ్మల్ని ఎలా చూస్తారు? అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇప్పటికీ వితండమైన పార్టీ, వితండాలని మాత్రమే వీళ్ళు భుజానెత్తుకుని మోస్తూ ఉంటారని మా మీద ఆల్రెడీ ఒక అపవాదు ఉంది. దాని అంతటికి మేమే ఏం సమాధానం చెప్పలేకుండా తిరుగుతూ ఉంటే ఇప్పుడు మావిగన్ అనే కొత్త తాటికాయని తీసుకొచ్చి మా నెత్తిని పెడితే మేము ఎలా ప్రచారం చేయగలం? మా వల్ల కాదు అని చీ కొడతా ఉన్నారంట. ఇదే ఈరోజు కుండబద్దలు.